అలాగే గురుగారు. గురుగారు మా చిన్న సందేహం ఏంటంటే మనం చూసుకున్నట్లుగా ఈ కార్తీక మాసం అంటేనే శివుడికి చాలా ముఖ్యమైనది అని అన్నాం. మరి ఈ కార్తీక మాసంలో చాలామంది అభిషేకాలు చేస్తూ ఉంటారు. వివిధ రకాలుగా ఒకే రకం కాకుండా అనేక రీతిలో వారికి తెలిసిన విధానాల్లో అభిషేకాలు చేస్తూ ఉంటారు. మరి ఈ అభిషేకాలు చేస్తారు ఓకే, అది అందరికీ బాగానే ఉంది. కానీ కొంతమంది పెద్దలు చెప్తారు, కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్తారు, అసలు శివలింగాన్ని ముట్టే ప్రసక్తే లేదు అంటారు. అసలు శివలింగాన్ని తాకే ప్రసక్తే లేదు, స్త్రీలు అసలు శివలింగాన్ని ముట్టనే ముట్టకూడదు అని అంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు? అసలు దాన్ని నిజంగానే ముట్టకూడదా స్త్రీలు? ఒకవేళ ముట్టినా కూడా అసలు ఎందుకు, ఏ విధంగా పూజ చేయాలి? చాలా మంది ఏం చేస్తారంటమ్మా, శివలింగము అని అంటే అది శివుడి లింగము అని అనుకోవడం పొరపాటు. స్త్రీ పురుషుల యొక్క లింగ భేదనతో చూడకూడదు. ఎందుకంటే బ్రహ్మ విష్ణువుల యొక్క గొడవ నువ్వు గొప్ప నేను గొప్ప అని అనుకున్నప్పుడు తండ్రి వచ్చి ఒక ఆకాశానికి సంబంధించి అంటే ఆయన ఒక అగ్ని స్తంభాన్ని ఇద్దరి మధ్యలోకి వదులుతాడు, ఇద్దరు గొడవ పడొద్దు అని. అంటే ఈయన స్తంభం ఆయన స్తంభం ఇద్దరిలో చూసుకుంటారు, ఏంది పెద్ద స్తంభం వచ్చింది, ఎక్కడ బలమైందని చూసుకున్నప్పుడు తండ్రి ముక్కంటి వచ్చి ఆ స్తంభాన్ని ఇలా పట్టుకుంటాడు చేతుల ద్వారా. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు పట్టుకోవడానికి చూడడానికి వాళ్ళకి సరిపోదు శక్తి. ఈయన గారు వచ్చి ముట్టుకొని ఒకసారి ఈ చేతితోని ఇలా కొడతాడు. తల్లి కొట్టినప్పుడు తండ్రి యొక్క శక్తి చూపించడానికి, వీళ్ళిద్దరు ఏమని కూడా కొడుతారు, నేను గొప్ప నేను గొప్ప అని. ఈయన వచ్చి మీరు వీటిని చూడడానికి తగలడానికే ఆలోచించిన మీరు దీన్ని నేను ముట్టుకోగలిగాను, నేను దీన్ని తగలగలిగానని తండ్రి ఇలా కొడతాడమ్మా. కొట్టినప్పుడు ఏర్పడ్డ లింగం అది, ఆ రూపం అలా వచ్చింది. ఇప్పుడు మనందరం వెళ్ళి చూడవచ్చు, సౌరాష్ట్రలో ఉంది సోమనాథేశ్వరం, ఫస్ట్ లింగం భూమి మీద పడ్డది అదే. ఇప్పుడు కూడా అక్కడ పోయి చూడండి, చెట్టు వేలాడుతుంది అంటే ఇలా గాలిలో, ఎంతమంది పోయి దాన్ని మొక్కుతుంటారు కింద నుంచి చూసుకుంటారు. చెట్టు వేలాడుతుంది అక్కడ వితౌట్ ఎనీ సపోర్ట్. అంత బలమైన రుజువులమ్మ. అలా తండ్రి ద్వారా అది ఏర్పడడం చేత, అది రావడం చేత అబ్రబ్రహ్మ లోకాలన్నిటికీ సమస్త జీవరాశులకు అధిపతి అవ్వడం చేత ఆ రూపం కూడా లింగం రూపంలో వచ్చింది. అలా వచ్చిన దాన్ని మన వాళ్ళు ఏమంటారంటే చాలా వక్రీకరించి బాధ పెట్టే మాట మాట్లాడితే బాధ అనిపిస్తుంది. అలా చూడకూడదు. అలా శివలింగంని స్త్రీలు ముట్టుకోవద్దు అన్నారు కదా, పురుషుడు ముట్టుకోవద్దు అన్నారు. పురుషుడు ఫలానా చేసుకోవచ్చు అన్నారు. పురుషుడుల్ని స్త్రీలు ఎందుకు ముట్టుకోవద్దు అన్నదానికి ఇందాక మీరు అన్న నెలసరి విషయంలో నేను చెప్పాను. పురుషులు ముట్టుకోవడం వల్ల కానీ స్త్రీలు శివుడికి అభిషేకం చేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మా, మీ ఈ చేతి రాతలో శివలింగానికి తగలాలి. ఆయనని మనం అభిషేకం చేసినప్పుడు ఈ రాతలలో నుంచి, ఆ రాళ్ళల్లో నుంచి తండ్రి పవిత్రతని మన శరీరంలోకి చుచ్చబడతాడు. వి విల్ ఫీల్ పాజిటివ్నెస్. ఎంత మంచిగా అనిపిస్తుంది. నమ శివాయ నమః స్వరాయ హరాయ దేవదేవాయ అనుకుంటే ఇక చేస్తూనే ఉంటే ఆ ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఎంత బలంగా ఉంటుంది. ఇక్కడ ఏం ఫీల్ ఉంటుంది, నేను శివుడిని అభిషేకం చేస్తున్నాను. ఈ ఫీల్ వల్ల ఆ రాయి సంవత్సరాల బడి కాపాడబడుతుంది. ఒకటి అంటే ఇట్లా పర్రెలు పాయకుండా, క్రాక్స్ రాకుండా. రెండోది ఆ పవిత్రత నీకు చేతి రాతల ద్వారా వస్తుంది. ఇప్పుడు కొంతమంది మహానుభావులు ఉన్నారు, భక్త కన్నప్ప కాలుతో పెట్టాడు, ఇలా భక్తినే చూశాడు మహాముఖ్యంటి, కానీ కాలు పెడతా ఉన్నాను కాలు కోసాడు లేదు. కాబట్టి మహాముఖ్యంటి చూసేది ఏంటమ్మా అంటే అంతఃకరణ శుద్ధి భక్తి. ఆడవాళ్ళు మరి చేయదు అనేది లేదు ఎక్కడ. వందల మంది ఆడవాళ్ళు ఎందరో పుణ్యం చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా మాట్లాడితే ఏంటంటమ్మా, కొందరు చెప్పారు అంతే ఆడవాళ్ళు అభిషేకం చేయకూడదు, కానీ చాలామంది గుడిలో చేస్తున్నారు, కొంతమంది చేయట్లేరు. ఏందమ్మా మొన్న తిరుపతిలో శివలింగాన్ని కళ్ళు వచ్చినాయి అంటేనే అందరు పోయారు, అసలు సిసలైన శివలింగాన్ని ముట్టుకుంటే తప్ప అమ్మా. అలా లేదు, అది వివరణ శాస్త్రీయత కాదు, అది విషయాలు. అలాగే గురుగారు.